హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. మొదటిసారి డెలివరీ అయిన కొంతమంది సిస్టర్స్కి తమ బేబీ గురించి ఒక రకమైన సందేహం వస్తుంది. ఏంటంటే ఇది సమ్మర్ టైం కదా, పిల్లలకి కూడా దాహం వేస్తుంది కదా, మరి వాటర్ ఎప్పటి నుంచి తాగించవచ్చు అనే ఒక సందేహం అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళ యొక్క సందేహాన్ని నివృత్తి చేయడం గురించే వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ఫస్ట్ టైం డెలివరీ అయిన ఉమెన్స్కి ఈ సందేహం అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది సమ్మర్ టైం కదా, మనకి విపరీతంగా దాహం అయితే వేస్తూ ఉంటుంది. మరి పిల్లలకి ఎప్పటి నుంచి వాటర్ తాగించవచ్చు, వాళ్ళకైతే దాహం వేయదా అని ఒక రకమైన సందేహం అయితే వస్తూ ఉంటుంది అన్నమాట. సో నిజానికి పిల్లలకి తల్లి పాల నుంచే వాళ్ళకి వాటర్ అయితే అందుతూ ఉంటాయి. సో 6 నెలల వరకు పిల్లలకి వాటర్ అయితే ఇవ్వద్దు. అండ్ వాటరే కానీ ఇంకేమైనా ఫుడ్స్ కానీ ఏమీ కూడా పిల్లలకి 6 నెలల దాకా అసలు ఏమి ఇవ్వకూడదు. ఎందుకంటే మనము ఈ 6 నెలలకి ముందే మనం వాటర్ అయితే ఇచ్చామనుకోండి, చాలామంది తల్లులు ఏమనుకుంటారంటే సమ్మర్ టైం కదా, పిల్లలకు కూడా చాలా దాహం వేస్తుంది, పెడదాంలే అనుకుంటారు. కానీ పిల్లలకి ఆ వాటర్ని తాగేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని యూరిన్ ద్వారా పాస్ చేస్తే అంతా వాళ్ళ యొక్క కిడ్నీస్ అనేవి బాగా డెవలప్ కావన్నమాట. సో అందుకనే 6 నెలల వరకు అసలు డాక్టర్స్ పిల్లలకి వాటర్ ఇవ్వద్దు, లేకపోతే తినే ఫుడ్స్ ఏమైనా పెట్టాలి అనుకున్నా కూడా, లేకపోతే వాటర్ కానీ ఇంకేమైనా లిక్విడ్స్ కానీ కూడా ఆ పిల్లలకి 6 నెలల వరకు ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు. సో మీకు ఆ సందేహం కనుక వస్తే మీరు ఎక్కువగా మీరే వాటర్ తాగండి, ఎక్కువ లిక్విడ్స్ మీరు తీసుకోండి. మీరు తీసుకుంటే మీ పాల ద్వారా బేబీకి వెళ్తుంది. సో బేబీకి డిహైడ్రేషన్ కాకుండా హైడ్రేట్గా ఉంటుందన్నమాట. సో 6 మంత్స్ వరకు కూడా పిల్లలకి వాటర్ పెట్టకూడదు. సో మీరు తీసుకునే ఆహారం లేదా తీసుకునే లిక్విడ్స్ వాటర్ వాటి ద్వారానే పిల్లలకి అందుతుందన్నమాట. సో ఒకవేళ 5 మంత్స్లో పెట్టాలి అనుకున్నప్పటికి కూడా పెట్టినా కూడా సో దాని ద్వారా కడుపు అయితే ఆ టైంలో నిండుతుంది, కానీ దాని ద్వారా పోషకాలు ఏమీ ఉండవు, పిల్లలకి ఏమీ అందదు. సో దానివల్ల ఇంకా పిల్లలు డిహైడ్రేషన్కి లోనవుతారు. సో అందుకనే తల్లి పాలే పెట్టాలి 6 నెలల వరకు. ఆ తర్వాతనే పిల్లలకి ఏమైనా తినిపించడం కానీ లేకపోతే ఏమైనా తాగించడం కానీ సో 6 నెలల తర్వాతనే చేయాలన్నమాట. సో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.